ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఏ రీతిగా ప్రాణం పెట్టారంటే మనము నరకంలో నశించిపోకుండా ఉండాలని, పాపంలో శాపంలో కొట్టుకుపోతున్న మనల్ని ప్రేమించారు ఆయన. మనం అనుకుంటాం మనకి ఏమీ లేదు, సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, మేము బాగున్నాం కదా అనుకుంటాం. మనకు తెలుస్తుందా ఒక గంట తర్వాత మనకు మరణం వస్తుందని? తెలియదు. కానీ ఒక గంట తర్వాత మనకు మరణం వస్తే, మనం చనిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది మనం ఎప్పుడన్నా ఆలోచన చేస్తామండి? చెయ్యము. కానీ యేసు ప్రభు వారు మన కోసం ఆలోచించారు ఆయన. ఎందుకంటే చనిపోతే మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే నరకానికి వెళ్ళిపోద్ది. ఆ నరకం నుంచి తప్పించడానికే ఆయన ఈ భూమి మీదకి మనిషి పోలికగా పుట్టి, మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు మన కోసం. ఎందుకంటే మనం నశించిపోయి ఆ నరకంలో యుగయుగాల అగ్నిగుండంలో కాలకుండా ఉండడం కోసం ఆయన పరిశుద్ధుడైన, ఆయన పవిత్రుడు, ఏ పాపం లేని నిష్కలంకుడైన ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని కార్చి, తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మన కోసం వెల చెల్లించారండి. మనము ఈజీగా తీసుకుంటాం కొన్నిసార్లు. యేసు ప్రభు అంటే ఎవరు దేవుడో అనుకుంటాం. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను, యేసు ప్రభు మా దేవుడు కాదు అనుకున్నాను. కానీ ఆయన నన్ను దర్శించేదాకా కూడా నా ఆత్మకు విడుదల ఉంటుంది, నా ఆత్మ పరలోకం వెళ్తుంది, ఈ శరీరం ఈ భూమిలో నశించిపోతుందని నాకు తెలియలేదు. ఎప్పుడైతే దేవుడు నన్ను దర్శించారో, ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడారో, అప్పుడు నేను యేసు ప్రభు వారిని తెలుసుకొని అంగీకరించడం జరిగింది. ఎంతమంది అయితే వింటున్నారో ఈ మాట వింటున్నా ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభు వారు ఎవరు, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు?